అంటే రెండో వెర్షన్గా మనం ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మాట్లాడింది వినాలి. వింటే ఒక స్పష్టత వస్తుంది. ఇవి ఒరిజినల్ పట్టాలేనా, లేకపోతే గనక నకిలీ పట్టాలా, లేదా నమూనా పట్టాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీళ్ళు 6 గ్యారంటీస్ అని ఇంటింటికి వెళ్ళి ఓ పేపర్ ఇచ్చి వచ్చారు. చంద్రబాబు గారి సంతకంతో ఇచ్చి వచ్చారు గ్యారంటీ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు బొమ్మేసి ఇచ్చారు, గుర్తుంది కదా. ట్యాబ్ వెళ్ళి మీ ఇంట్లో మీ అబ్బాయి ఎంత, మీ అమ్మాయి ఎంత వయసు, నీ వయసు ఎంత, 50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారా, మీకు అందరికీ తలా 4000 పెన్షన్ వచ్చేద్ది. అట్లాగే మహిళగా నీకో పెన్షన్ వచ్చేద్ది, మీ అదే 1500 రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి. మీ అమ్మాయికి 18 దాటితే 1500 వస్తుంది. చిన్నపిల్లగా ఉంటే కనుక స్కూల్ ఫీజు వస్తుంది 15,000 రూపాయలు. ఇది లెక్క చెప్పి వచ్చారు కదా. దానికి ప్రతి ఇంటికి ఒక గ్యారంటీ అని కాగితం రాసి ఇచ్చి వచ్చారు. అది కూడా చీటింగేగా, అంతే కదా. అలాంటిదా ఇది? అంటే ఈ కాగితాలు మీ దగ్గర పెట్టుకోండి, రేపు మేము వచ్చాక ఈ కాగితం పట్టుకొస్తే ఇస్తాం అనినే కదా గ్యారంటీ చెప్పింది. నేననేది ఇప్పుడు గ్యారంటీ మేము అధికారంలోకి వస్తే ఇస్తామని రాసి ఇచ్చి వచ్చారు. ఇది గ్యారంటీ అధికారంలోకి వచ్చి ఇవ్వలేదు. అట్లాగేమన్నా మేము వస్తే ఈ కాగితం తీసుకొస్తే అప్పుడు మేము ఇళ్ల పట్టా ఇస్తామన్నారు అనుకోండి, అది నమూనా పత్రం అవుతుంది, పాంప్లెట్ అవుతుంది. అంటే క్రమబద్ధీకరణ చేసిన ఇంటి స్థల పత్రం అని అయితే ఉంది దాని మీద, అంటే వీళ్ళు చూపించింది. మరి అదే అట్లయితే కనుక చీటింగ్ అవుతుంది.